పడుతుంది ఏదో టైంలో పడుతుంది అది అన్నా గ్రేటర్ హైదరాబాద్ లో తొలిసారిగా ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా అక్రమ కట్టడాలను కూలుస్తోంది జీహెచ్ఎంసీ. మాదాపూర్ పరిధిలోని సున్నం చెరువు బఫర్ జోన్ లో చెరువు భూములను ఆక్రమించి ఏడాదిగా నిర్మాణం చేపడుతున్న బిల్డర్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. చుట్టుపక్కల ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు జరగకుండా 5 అంతస్తుల బిల్డింగ్ ను సునాయాసంగా కూల్చేసింది. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపేందుకు నిర్ణయించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు కావూరి హిల్స్ లోని బఫర్ జోన్ లో అనుమతులు లేకుండా నిర్మించిన 5 అంతస్తుల భారీ భవంతిని కూడినేడు కూల్చేశారు. హైదరాబాద్ నగర చరిత్రలో భవనాల కూల్చివేతకు ఇన్నాళ్లు కార్మిక శక్తిని వినియోగిస్తూ వచ్చిన అధికారులు తొలిసారిగా ఇంప్లోజన్ అడ్వాన్స్డ్ వైబ్రేషన్ టెక్నాలజీని వినియోగించారు. భవనాల కూల్చివేతకు వాడే అత్యుత్తమ సాంకేతిక పద్ధతిగా భావించే ఇంప్లోజన్ విధానంలో పునాదులు మధ్యలో పిల్లర్లకు హోల్స్ చేసి ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్ వాడారు. వాటిని ఒకేసారి పేల్చడం ద్వారా భవనాన్ని కూల్చేశారు. హైదరాబాద్ లో తొలిసారిగా ఈ విధానాన్ని వాడుతుండటంతో భవంతి కూల్చివేతను పర్యవేక్షించేందుకు పలువురు అధికారులు, చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఇదే విషయంపై పూర్తి వివరాలు ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్ వివరాలేంటి? ఇప్పుడే అందిన వార్త ఏంటంటే దాదాపు 5 గంటల నుంచి ఉదయం 8 గంటల నుంచి హడావుడి చేసినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కానీ అలాగే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆ బిల్డింగ్ ని కూల్చడానికి ప్రయత్నం చేశారో అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాం. బిల్డింగ్ ఏదైతే ఎక్స్ప్లోజన్ ఉందో ఆ ఎక్స్ప్లోజన్ అంతా పెట్టిన తర్వాత కేవలం గ్రౌండ్ ఫ్లోర్ వరకు మాత్రమే కూలినటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన బిల్డింగ్ అంతా కూడా లోపలికి తెచ్చుకోవాల్సిందిగా అది సగంలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి మనకు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి దృశ్యం మనం చూడొచ్చు. దాదాపు 5 గంటల పాటు అధికారులు శ్రమించారో అలాగే ఎవరైతే నిపుణులని భావించారో వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళ పర్యవేక్షణలో అక్కడ డిటోనేటర్స్ పెట్టినా కానీ కేవలం ఒక గ్రౌండ్ ఫ్లోర్ వరకు మాత్రమే అది ప్రభావం చూపించింది. మిగిలినటువంటి 4 ఫ్లోర్స్ ఏవైతే ఉన్నాయో విజువల్స్ లో చూడొచ్చు. 1, 2, 3, 4, 5 ఫ్లోర్స్ దాదాపు ఇంకా 5 ఫ్లోర్స్ కూడా ఏవి కూడా కూలినటువంటి పరిస్థితి ఉంది. అయితే కేవలం
30 సెకండ్ల వరకు మాత్రమే జరిగినటువంటి ఈ ఘటన, ఈ యొక్క పేలుడు మూలంగా గ్రౌండ్ ఫ్లోర్ వరకు మాత్రమే పేలినటువంటి సందర్భం ఇక్కడ నెలకొనుందని చెప్పవచ్చు. అధికారులు మాత్రం చెప్పారు, మేము మొత్తం బిల్డింగ్ అంతా ఒక్కసారిగా కూల్చివేస్తాము, ఇలాంటి ప్రక్రియ రానున్న రోజుల్లో జీహెచ్ఎంసీ కొత్తగా ఉంటుందని చెప్పారు. అయితే అదేది ఇక్కడ ఆచరణలో మాత్రం కనిపించలేదు. హడావుడి చేసినటువంటి పని ఆచరణలో మాత్రం కనిపించినట్టుగా మనకు కనిపిస్తుంది. కేవలం బిల్డింగ్ సగంలో నిలబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా లోపలికి కూలిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కేవలం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే, అంటే 10 అడుగుల వరకు మాత్రమే ఈ యొక్క పరిస్థితి. బాంబు ఏదైతే డిటోనేటర్లు పెట్టి పేల్చారో అది కేవలం 10 అడుగులు గ్రౌండ్ ఫ్లోర్ వరకు మాత్రమే అయ్యింది. ఫస్ట్ ఫ్లోర్ వరకు మాత్రం, ఇంకా ఫస్ట్ ఫ్లోర్ నుంచి దాదాపు 5th ఫ్లోర్ వరకు పైన కాంక్రీట్ వేసినటువంటి విజువల్స్ చూస్తున్నాం. అక్కడ సగంలో వదిలేసినటువంటి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది అటు కూలకుండా అటు నిలబడకుండా మధ్యస్థంగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఖచ్చితంగా ఇది జీహెచ్ఎంసీ అధికారుల వైఫల్యంతో పాటు ఎవరైతే దీన్ని ఒప్పుకున్నారో వాళ్ళు కూడా వైఫల్యంగా మనం భావించవచ్చు. ఉదయం నుంచి హడావుడి చేసినటువంటి అధికారులు ఒక ప్లానింగ్ ప్రకారం లేకపోవడం మూలంగానే ఇది జరిగిందని మనం భావించవచ్చు. కళ్యాణ్, థ్యాంక్ యూ దినకరణ్.